శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ కృష్ణం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం కృష్ణం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం కృష్ణం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర పూర్వభాద్ర నక్షత్రం, తర్వాత ఆదిత్య గ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ పూర్వభాద్ర నక్షత్రం రామభక్త హనుమాన్ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య నక్షత్రం. వారి యొక్క అనుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, తర్వాత ఈ ఆంజనేయ స్వామి గురించి వేదభాష్య పండితులు, కనకదుర్గ దేవస్థాన ప్రధాన వేద పండితులు, అష్టాదశ పురాణాలు చిన్నప్పటి నుంచి వారి నాన్నగారి దగ్గర అధ్యయనం చేసిన మహానుభావులు చింతలవల్లి ఆంజనేయ స్వామి, ఆంజనేయ ఘనపాఠి గారు ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనాన్ని ఒక 4 నిమిషాల్లో చెబుతారు. ఇవాళ నేను చెప్పినట్టుగా హైదరాబాద్ ఆనందబాగు ఆ ప్రాంతాల్లో ఉండే వేదాభిమానులు 10, 10:30, 11 ఆ ప్రాంతానికి అక్కడ ఉన్న లలితా పరమేశ్వరి గుడికి వెళ్తే పరాశర వేదశాస్త్ర పరిషత్తు వారి సభ ఓ సంవత్సరం దువ్వలో జరుగుతుంది, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ సంవత్సరం హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి అందరూ ఆ వేదగంగలో మునిగి స్నానం చేయండి. అక్కడ చిరంజీవి జంజాల జగన్నాథ శాస్త్రి గారు యొక్క నేతృత్వంలో చాలా మన పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న పెద్దలందరూ కూడా వేద పండితులు ఏమిటి, లౌకికులు ఏమిటి చాలా బాగా అద్భుతంగా ఉంటుంది కాబట్టి అందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముందర పూర్వభాద్ర నక్షత్రం. ఓం విశ్వభూతాని ప్రతిమోదమానః తస్య దేవాః ప్రసవయంతి సర్వే ప్రోష్ఠపదాసో అమృతస్య గోపాః విభ్రాజమానస్య విధాన ఉగ్రః ఆంతరిక్షమరుహతరంజాం తము సూర్యం దేవమజమేకపాదం ప్రోష్ఠపదాసో అనుయంతి సర్వే అజో వా ఏకపాదకామయత వేదస్వే బ్రహ్మవర్చసే శ్యామితి సవేదమజాయైకపదే ప్రోష్ఠపదేభ్యశ్చరోడాశుచరుణరభవతు తతో వై సతేజస్వీ బ్రహ్మవర్చస్య భవతు తేజస్వీ హవై బ్రహ్మవర్చసీ భవతి య ఏతేన హవిషా యజతే యౌధేన దేవం వేద శ్రోత్ర జుహోతి అజాయైకపదే స్వాహా ప్రోష్ఠపదేభ్య స్వాహా తేజసే స్వాహా బ్రహ్మవర్చసాయ స్వాహేతి. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత పూర్వ ప్రోక్షపద నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఆదిత్య గ్రహం. ఓం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం రుద్రాయ ప్రచేతసే మే భృష్టమాయ దవ్యసే బోధేమ సంగమగో హృదే. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత ఆదిత్య గ్రహానుగ్రహ సిద్ధిరస్తు. మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భ మరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః. ఛాయా విద్యునే ఉషా సౌజ్ఞా సమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఓం ఉభయామృతే దోష సూర్యాయ భ్రాజస్వతే సూర్యాయ భ్రాజస్వతే అపాయో యుక్తియో తమహస్వాముష్యాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి.
దేవతా ప్రత్యయ దేవతా సహిత ఆదిత్యగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళేశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విద్యా భయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం రవివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం రవివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం రవివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోహ అజాడ్యం వాక్పడుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ నివారక శత్రూన్ సంహర మాం రక్ష స్వయం దాపయ భో హరే. ఇది ఒక గొప్ప మహామంత్రం, ఆంజనేయ స్వామి గారికి సంబంధించినది. ఆయన పేరు హరిమర్కటమర్కటుడు అని మంత్రం. ఆ మంత్రములకే ఈ శ్లోకము. ఈ శ్లోకం చదువుకుంటే చాలా హనుమంతుడికి ప్రీతి అయినటువంటి మంత్రము జపం ఎంత చేస్తే ఉందో అంతకంటే రెట్టింపు ఫలం వస్తుందని మంత్రశాస్త్రంలో చెప్పబడ్డది. ఆంజనేయ స్వామి వారు పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించారు. ఆ నక్షత్రం సూర్యదేవతాకమైనది. అజ ఏకపాత్ అని అజహ. అది తేజప్రదమైనటువంటి తేజస్సు, బ్రహ్మవర్చస్సు ఇవన్నీ కూడాను ఇచ్చేటువంటి మంత్రం. అవన్నీ ఎవరిస్తారంటే సూర్యనారాయణ స్వామి ఇస్తాడు. ఈ స్వతహాగా చాలా తేజవంతుడు ఆంజనేయ స్వామి, చాలా గొప్పవాడు. అలాంటి ఆయన వెళ్ళి సూర్యనారాయణ స్వామి వారి దగ్గర శిష్యర్కం చేసి అధ్యయనములన్నీ చేశాడు. సమస్త శాస్త్రములు, వేదములు అన్నీ కూడాను అధ్యయనం చేశాడు. అలాంటి మహానుభావుడు. అందుకనే సూర్యతేజస్సంపన్నాయ నమః, రుద్రతేజస్సంపన్నాయ నమః అని ఆ ఆంజనేయ స్వామి వారికి ఆ సూర్యుని యొక్క తేజస్సంతా ఆయనలోనే ఆవిర్భవించింది, ఆ గురువు యొక్క కటాక్షం చేత. ఆయన అందుకనే బుద్ధిర్బలం యశోధైర్యం అనేటువంటివి కూడాను ఆ శ్లోకంలో మనందరికీ ఈరోజు చదువుకుంటూ ఉంటే ఇవన్నీ అన్నీ ఇవ్వగల మహానుభావుడు ఎవరైనా అంటే ఆంజనేయ స్వామి. బుద్ధి, బలం, యశో, ధైర్యం. బుద్ధి అంటే సమయోచితమైనటువంటి మంచి ఆలోచన, సత్కర్మల యందు మంచి ఆలోచన ఇవ్వటం, ఆ తత్కాలమైనటువంటి మంచి నిర్ణయం తీసుకోవడం అనేది బుద్ధి అని చెప్పబడుతుంది. ఆ రకంగా బలము, శారీరకమైన మానసికమైన బలాన్ని, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం. ఎవరైతే సత్ప్రవర్తనలో ఉండి సన్మార్గంలో ఉంటారో వారు దేనికి భయపడక్కర్లేదు. కాబట్టి నిర్భయంగా అన్నిటికీ వారి ప్రవర్తన నిర్భయంగానే ఉంటుంది, దేనికి భయపడరు వాళ్ళు. అరోగత ఆ స్వామిని కనుక ప్రార్థిస్తే ఎట్టి రోగములు కూడాను ఉండవు. ఏదైనా వస్తే వెంటనే అది నివారణ అయిపోతాయని తలుచుకోగానే. అజాడ్యం, ఎవరైతే కొంచెం జడంగా ఉంటుంటారో, అందంగా ఉంటుంటారో వాళ్ళకు కూడాను ఆ స్వామి యొక్క మంత్ర జపము, స్తోత్ర పారాయణము కనుక చేస్తే ఆ జాడ్యం అంతా పోయి మంచి బుద్ధి వికాసం అనేది కలుగుతుంది. వాక్పటుత్వం, కొంతమందికి వాక్కు మాట్లాడుతుంటే జారిపోతూ ఉంటుంది. అలాంటిది కూడాను మంచి పటిమ ఏర్పడుతుంది అన్నమాట. చక్కగా మాట్లాడటం అది స్ఫుటంగా. ఇవన్నీ కూడా ఇచ్చేవారు ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి. అంత గొప్ప దైవం ఇంకోటి లేదు. ఆయన విష్ణుమూర్తిగాను, రుద్రుల యొక్క అంశగాను, మరి ఎన్నో రకములుగా ఆయన అన్ని శక్తులు, అందరి శక్తులు ఆయనలోనే ఉన్నాయి. సాక్షాత్తు మరి శ్రీరామచంద్రమూర్తికి ఎంత అనుగ్రహపాత్రుడు ఆయన. కాబట్టి ఇటు విష్ణువు యొక్క అనుగ్రహం, ఇటు రుద్రుల యొక్క అనుగ్రహం, మళ్ళీ అటు రాబోయే యుగంలో ఆయన బ్రహ్మ
స్థానాన్ని అలంకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మహానుభావుడు అనమాట. భవిష్యత్ చతురాననాయ నమః అని ఆయనకి పేరు. ఇక బ్రహ్మగారి టైం అయిపోతే ఇప్పుడున్న వర్తమాన బ్రహ్మగారిని తర్వాత బ్రహ్మస్థానంలో ఆంజనేయ స్వామి గారు కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. అన్ని విశేషములు కలిగినటువంటి ఈ భాద్ర నక్షత్రం ఆంజనేయ స్వామి వారిది కాబట్టి ఆ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వలన మన భక్త కోటికి అందరికీ ఆస్తిక మహాజనులందరికీ కూడాను సమస్త శ్రేయస్సులు కలగాలని ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తాం. శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే